నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గతంలో ఆ, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టడం, పార్టీ అక్కడ ఇచ్చాడు. తర్వాత ఏపీకి రావడం, ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా పెంచడం జరిగింది. ఇదంతా తెలిసిన విషయం. షర్మిలకి జగన్ కి మధ్య చిన్న చిన్న వారు జరుగుతుంది. ఆ విషయమై పత్రికలకు ఎక్కడం, టీవీ డిబేట్లు ఇవన్నీ జరుగుతున్న విషయం. అయితే ఇప్పుడు కొత్తగా ఒక మాట వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డికి అండ్ షర్మిలాకి సయోధ్య కుదిరింది అనే మాట బాగా వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఇదే విషయమై మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎన్పి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సురేందర్ గారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట బాగా వినపడుతుంది. కానీ అంటే బంధువుల మధ్య కూడా శాశ్వత శత్రుత్వం ఉండదు. దానిలో భాగంగానే షర్మిల అండ్ జగన్ కలిసిపోతున్నారు అనే మాట వినపడుతుంది. ఈ మాట ఎంతవరకు నిజం? ఇప్పుడు మీకు ఇది చెప్పాలంటే ఒక చిన్న సామెత లాంటి కథ చెప్పాలండి. అక్కడ ఎవడో ఊక తెచ్చాడంట బియ్యం ఉన్నవాడికి. నీ దగ్గర ఒక బస్తా బియ్యం ఉంది, నా దగ్గర ఒక బస్తా ఊక లేకపోతే తౌడో పొట్టో ఏదో ఉంది, మన ఇద్దరు కలుపుకొని శరీసగం పంచుకుందామని. నీ దగ్గర ఒక బస్తా ఉంది, నా దగ్గర ఒక బస్తా ఉంది. అంటే నా దగ్గర ఏదో పనికిరాని ఇప్పుడు తౌడు లేదా పొట్టో ఏదో ఉంటుంది, నీ దగ్గర బియ్యం ఉంది కదా, రెండు కలిపేసి శరీసగం తీసుకుందామని. ఏ బియ్యం ఉన్నవాడైనా పొట్టున్న వాడితో పొత్తు చేస్తారా? అర్థమైందండి. ఇక్కడ ఏమీ లే, తౌడులే పొట్టులే చెత్తాలే, డిపాజిట్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే నేను చులకన చేయడం లేదండి. నేను కూడా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు పనిచేశాను. ఈరోజు ఆ పరిస్థితి అది. రెండు, షర్మిల గారిలో అంత నాయకత్వ లక్షణాలు లేవండి. నేను గమనించాను. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే ఇలా ఒక డిబేట్ లో చెప్పాను, ఆమె ఎందుకు డిపాజిట్లకు రావడం, ఆ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. ఆమె ఎంపికే కాంగ్రెస్ చేసిన తప్పండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. నేను ఇక్కడ తెలుగుదేశం తీసేసి విశ్లేషకుడుగా మాట్లాడుతున్నాను. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండి వ్యక్తి అండి, మొండి వ్యక్తి. అది ఇట్లంతా ఆయన లొంగడు. నాకు తెలిసి, నేను కూడా రాయలసీమ వాడినే కాబట్టి, వాళ్ళ చెల్లెలతో కలిసో లేదా కాంగ్రెస్ తో కలిసో పొత్తు పెట్టుకుని చేస్తాడని నేనైతే అనుకోను. ఎందుకు అనుకోనంటే ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయన కొద్ది మొండిగా ఉంటాడు. రాజకీయాల్లో మీరు అన్నట్టు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్న కాన్సెప్ట్ కరెక్ట్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోడు. మొండివాడు రాజు కంటే గట్టివాడు. రాజే మొండివాడైతే ఇంక చెప్పేది ఏం లేదు. అలాంటి మొండివాడు కాబట్టి వాళ్ళిద్దరు కలవరు. అయితే షర్మిల తరఫు నుంచి వాళ్ళ అన్నతో కలిసిపోతే కనీసం ఏదో ఎమ్మెల్యే మంత్రో ఎంపీనో అవుతామని ఆశ ఉండొచ్చు అండి. ఇది జరుగుతుంది నాకు తెలిసి కూడా. అంటే నేను కూడా ఎంత మనం తెలుగుదేశమైనా ఆ పార్టీలో జరిగే వ్యవహారాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగానే గాసిప్స్ అన్ని వస్తుంటాయి, ఊహాగానాలు వినిపిస్తుంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కలుస్తారని నేను అనుకోను. ఒక విధంగా కలిస్తే అంటే నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండి మా ప్రతిపక్ష పార్టీలను కూడా చెప్పడం కాదు, కలిస్తే కొంత ఓటు శాతం పెరగచ్చు, ఒక 2-3% పెరుగుతుందని నేను అనుకుంటా. అంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఓకోడు పొట్టోడు వీడు కలిసినా ఒకటే కలవకపోయినట్టే మాకైతే వచ్చిన ఇబ్బంది లేదు. 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం. కాబట్టి ఇవి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కలవడానికి కూడా ప్రయత్నం, అంటే కాంగ్రెస్ పార్టీకి వేరే గత్యంతరం లేదండి. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా తెలంగాణలో సక్సెస్ అయింది, ఇంకొకసారి చెప్పలేము, అది ఉండనివ్వండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలవడం వల్ల చాలా లాభపడిందండి. అంటే ఇక్కడ మనమే విమర్శలు కాదు, మాకు వాళ్ళ వల్ల మాకు లాభం, మా వల్ల వాళ్ళకు లాభం, లేదా జనసేన వల్ల ఇద్దరికీ లాభం, ముగ్గురు కలవడం వల్ల అందరికీ లాభం, అది వేరు. దేశంలో మళ్ళీ తిరిగి అధికారం చేపట్టడంలో నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం అంతో ఎంతో ఉపయోగపడిందండి. కాంగ్రెస్ పార్టీ
అలాంటి స్ట్రాటజీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటే ఒక 4-5 సీట్లు, అంటే వాళ్ళకి ఇప్పుడు 11 వచ్చేటి, ఇంకొక 2-3 పెరిగో 15 వరకు వచ్చి ఉండొచ్చు. లేదా పాపం ఆయన ప్రతిపక్ష హోదా కోరుకున్నట్టు 18 అన్న వచ్చి ఉండొచ్చు. అలాంటి స్ట్రాటజీలు కాంగ్రెస్ పార్టీలు లేవండి. కాంగ్రెస్ పార్టీలు ఎందుకు లేవంటున్నానంటే, నాకు ఆ పార్టీని గురించి బాగా తెలుసు. నాయకుడికి బ్రోకర్కి తేడా ఉంటుందండి. ఇది కఠినంగా అంటున్నానని ఏమనుకోకండి. నాయకుడికి అంటే రాజకీయ నాయకుడికి, రాజకీయ బ్రోకర్కి తేడా ఉంటుంది. బ్రోకర్లు డబ్బులు పెట్టి, డబ్బు సంచులు తెచ్చి రాజకీయాల్లో పైరవీలు చేసి లేదా పెద్ద ప్రచారం చేసుకొని నాయకులుగా ఎస్టాబ్లిష్ అయిపోతారు. అర్థమైందండి? నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినంత మాత్రాన ఇన్సైట్ పనిచేయదు. అంతర్దృష్టి అంటాం. మనిషికి ఆ అంతర్దృష్టి ఉండాలి, అంతఃకరణ శుద్ధిగా పనిచేయాలి. ఆ ఇన్సైట్, ఓహో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే సమయస్ఫూర్తికి కానీ, వ్యూహానికి కానీ, జ్ఞానానికి కానీ అన్నింటికి అది ఉపయోగపడతారు. అది ఉండదు బ్రోకర్కి, లీడర్కి ఉంటుంది. అందుకే లీడర్ వేరు, బ్రోకర్ వేరు అని. సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాటిని పరిష్కరించే వ్యూహం లేక దెబ్బతినిపోతారు, జైళ్ళు పాలవుతారు. చాలా మంది అక్రమ సంపాదనలకి ఆశపడి రాజకీయాలు చేసి కోట్లు గడించి బంగారు పల్లెల్లో అన్నం తిన్న వాళ్ళు ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నారంటే కారణం ఇదే. మీకు అర్థమైందా? అందుకని కాంగ్రెస్ పార్టీయో లేదా వైఎస్ఆర్ పార్టీలో ఇలా లీడర్లు లేరండి. అవినీతి అక్రమాలు చేయడం, డబ్బుతో రాజకీయాలు చేయడమే అలవాటు చేసుకున్నారు. ఇక్కడ చూడండి, మీకు అందుకే చెప్తున్నా, ఆయనకి సిద్ధాంతాలు ముఖ్యం. ఆయన నిద్రలో లేపి ఏదైనా సమస్యకు పరిష్కారం అడిగితే తక్షణం చెప్పగలరు. మీకు చెప్తా, మహానాడులో తొలి రోజు భోజనాల్లో ఇబ్బంది అయిందండి. వెంటనే టెలికాన్ఫరెన్స్ పెట్టి వాటిని సరిదిద్దాడు, మరుసలో చక్క తీశాడు. అన్ని అయిపోయిన తర్వాత కూడా మాకు టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు, సమస్యలు లేకుండా ఎవరము చేయలేము, సమస్యలకు పరిష్కారాలని తెలుసుకోగలిగేవాడే నిజమైన నిర్వాహకుడని మాకు చెప్పాడండి. ఇది ఆయన నిరంతరం ఆచరిస్తుంటారు, అనుచరులకు చెప్పుతుంటారు, సక్సెస్ అవుతాం. అందుకని వైఎస్ఆర్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ కలుస్తారా, విడిపోతారా, భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పలేము. ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసేవాడిని అంచనా వేయించండి. అర్థమైందా మీకు? అడ్డదిడ్డంగా దూరే వాళ్ళు, అడ్డదిడ్డ రాజకీయాలు చేసేవాళ్ళు, అవినీతి రాజకీయ నాయకుల గురించి మనం ఎంత మేధావులైనా సరిగా అంచనా వేయలేము. వాళ్ళు కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. అర్థమైందా? కాబట్టి వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పనిలే. ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదండి. సార్, అయితే మీరు చెప్పినట్టు నిప్పు లేకుండా పొగరాదు అనుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకుంటే అంటున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలాకి మధ్య ఉన్న ఆస్తి వివాదాలకి ముగింపు పలకబోతున్నారు అంటున్నారా? ఒకవేళ ఈ రెండు విషయాల్లో ఒకవేళ పొత్తు అయినా కానీ వీరిద్దరి మధ్య ఆస్తి వివాదాలను కానీ పరిష్కరించడానికి మధ్యవర్తి ఎవరు ఊహించుండొచ్చు మేబీ. ఒకవేళ ఇది నిజమే అయితే మీరు అనేది నిజమేనా? అంటే ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మీకు అప్పుడే చెప్పాను కదా, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని అంటే అన్న చెల్లిని కలపాలన్న ప్రయత్నం ఒక వర్గం చేస్తుంది. ఆ వర్గం అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన వాళ్ళు కొంతమంది అందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల గారు అందుకు సమ్మతించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బలహీనమైన నాయకురాలు, అట్లా ఆస్తి పాస్తులు పోయినాయి, ఇక్కడ అధికారము లేదు, ఊరికి ఆమె ఒక 5-6 ఏళ్ళు జీవితాన్ని వృధా చేసుకున్నారు. కాబట్టి ఆమె అన్నతో కలవడానికి సిద్ధపడచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను కలుపుకోవడం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఆయన గురించి నాకు బాగా తెలిసింది. ఆయన చాలా మొండిగా ఉంటాడు. ఆయన ఎవరిని కేర్ చేయడు, స్పేర్ చేయడు, పట్టించుకోడు. కానీ ఈ ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమే. వాళ్ళిద్దరి కలయిక మాత్రం జరిగే అవకాశం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అంటే పాలిటిక్స్ పరంగా వాళ్ళు కలవకపోవచ్చు, అది వేరే విషయం. అయితే రక్త సంబంధికులుగా వాళ్ళు కలిసినా గానీ మనం దాన్ని పెద్దగా
పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా సరే అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా కలవాల్సి. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసిన